గణపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రొస్ట్రేషన్ టు శ్రీ శివ అండ్ హోలీ మాస్టర్స్ ఫర్ ది వండర్ఫుల్ పాత్ ఆఫ్ నాలెడ్జ్. సో ఈ విషయం ఏదైతే జనరల్గా శివరాత్రి అనేది ఒక అద్భుతమైన అలాంటి దాంట్లో ఒక తాత్విక ఉంది అద్వైతంలో. దాన్ని మనం అదే విశ్లేషణ దాని మీద చేసినప్పుడు సమీక్ష చేసినప్పుడు దాంట్లో తాత్వికంగా ఉంటుంది ఏదైనా కూడా. అందుకోసమే శివుడు త్రయంబకం అంటాం, అంటే జ్ఞాననేత్రం. అయితే జ్ఞాననేత్రంతో చూసినప్పుడు దాంట్లో వేరే డిఫరెంట్గా మనకు అది ప్రజెంట్ అవుతుంది. అయితే శివరాత్రి, ఇప్పుడు శివుడు రాత్రి ఎందుకు, మనం శివుడు అంటే శుభకరుడు, మంగళకరుడు. అండ్ దాని రాత్రితో ఎందుకు చేశారు అని చూస్తే, రాత్రి అవుతుందో శారీరకంగా మానసికంగా ఆ జగత్తు ఏదైతే వ్యవహారికంగా అవన్నీ లయం అవుతాయి. అప్పుడు కానీ అది అన్కాన్షియస్ స్టేట్. అయితే కాన్షియస్ మాత్రం ఉంటే అది శుభం. అక్కడ అది ఆవరణ ఉంది. శివతత్వం అంటే శివం శాంతం అద్వైతం సత్యం సత్యం శివం సుందరం. అంటే ఏదైతే అంతటా ఉందో జ్ఞాన ప్రకాశ శక్తి, శివశక్తి, శివుడు శక్తి ఒకటే. అయితే అవి ఆ జ్ఞానం అనేది ఆ రాత్రి మనకు డీప్ నిద్రలో, గాఢ నిద్రలో లేదు. అయితే రాత్రి అంటే ఈ మూడు శరీరం, శారీరకంగా వాటి సంబంధించినవి యాక్టివిటీ లేదు. అది బీజ రూపం, అది సూక్ష్మ శరీరం బీజ రూపంలోకి పోతుంది. అయితే తాను ఉన్నాడు కానీ ఉన్నట్టు తెలియదు. అయితే ఎందుకంటే శివరాత్రి అదో ఆ రోజు జాగరణ ఉంటాం. ఆ జాగరణతో ఏంటంటే ద అవేర్నెస్, తన స్ఫురణ ఉంది. ఆ స్ఫురణ కలిగి ఉండడం అది ఒక శుభకరం, అందుకోసం ఉంటాం. సో మనం ఆ రోజు మన సాధన ద్వారా ఈ వీటి నుంచి దేహం మనకు సంబంధించిన కార్యకలాపాలకు వాటికి విడిగా ఆ శివతత్వం, ఆ శివస్ఫురణలో ఉంటాం. అయితే మరి డే టైం ఎందుకు కాదు? డే టైం ఏమవుతుందంటే ఈ దేహ ప్రాణ మనం ఈ వ్యాపకాలు ఉంటాయి. ఈ వ్యాపకాల్లో ఏమవుతుందంటే మనకు అది ఏదైతే దీనికి ఏదైతే ఆధారం చేసుకొని ఇవి జరుగుతుందో అది మరుగున పడుతుంది. ఇప్పుడు నీళ్ళ నుంచి నార్చు వచ్చినట్టు అలాగే పరమాత్మ శివస్వరూపం అంతటా ఉండడం, జ్ఞానం, ప్రకాశం, శక్తి, దాని నుంచి దాన్ని ఆధారం చేసుకున్న ఏ ఉన్నాయో అవి దాన్ని కప్పేస్తాయి. ఇప్పుడు శక్తి ఉంది, శక్తి యొక్క ఘనీభవించిన స్థితి అటు వ్యక్తిలో పిండాండంలో శరీరం, బ్రహ్మాండంలో పంచభూతాలు. అయితే ఈ పంచభూతాలు ఎప్పుడైతే వచ్చినా ఆ శక్తిని కమ్మేశాయంటే ఇట్ ఇస్ ఓన్లీ అవివేకంతో గోచరిస్తున్నాయి. అలాగే లైట్ జ్ఞాన ప్రకాశం నుంచి వచ్చే దాన్ని ఆధారం చేసుకున్న మనోవృత్తులు ఏవైతే దానికి మనకు వ్యక్తం అవుతున్నాయో అవి మళ్ళీ ఆ లైట్ను మరుగున పడి ఆ ఫిల్మ్లో ఉన్న ఏదైతే దృశ్యాలు అవన్నీ ఉంటున్నాయి. వాటికి అస్తిత్వం ఏర్పడింది. అటు శక్తికి మరుగున పడి శరీరానికి, పంచభూతాలకు అస్తిత్వం ఏర్పడింది. ఆ మూల అది వెంట ఉంటూ అదే ఇదిగా ఉందంటే ప్రాబ్లం లేదు. కానీ ఇటువైపు శక్తిపరంగా జరిగింది, లైట్ ప్రకాశపరంగా మనసు జరిగినాయి. మనసు మనోవృత్తులు, మనం అందరం లైట్ని మర్చిపోతాం. అక్కడ తెర మీద కనిపించినవన్నీ కూడా మనకు అవి మనకు అస్తిత్వం, వాటి అస్తిత్వం గోచరిస్తుంది. అలాగే జ్ఞానం ఏదైతే నేను ఉందో ఈ నేను ఉన్నాను అనేది ఒకటి, దానివల్ల ఆ నేను ఉన్నాను వల్ల ఆ నేను అనేది అది కూడా కప్పేయబడింది. దీన్ని అజ్ఞాన ఆవృతం జ్ఞానం అని భగవద్గీతలో చెప్పినట్టు ఏంటంటే సూర్యుడి మబ్బులు కమ్మేసినట్టు ఇది అన్నీ కూడా రాంగే. సూర్యుని కమ్మే శక్తి, సూర్యుడి నుంచే వచ్చిన మబ్బు సూర్యుడు కమ్మేసినట్టు మిర్రర్ని, అద్దాన్ని ఇది దుమ్ము కప్పేసినట్టు, మరి ఒక నీళ్ళలో నుంచి వచ్చిన నాచు నీళ్ళను కప్పేసినట్టు, మరి ఆ మావి ఏదైతే శిశువును
కవర్ చేసినట్టు ఈ విధంగా ఏది దేన్ని ఆధారం చేసుకొని అది వ్యక్తమైందో ఆ ఆధారాన్ని ఆధేయం కప్పేస్తుంది. అయితే డే టైం ఏంటంటే మనకు ఈ ఈ ఈ ఎరుక లేకపోవడం వల్ల ఏంటంటే మనకు ఉన్న జ్ఞానం మరుగున పడింది. అయితే అప్పుడు సహజంగా నైట్ ఇవి లేవు, కానీ తను కూడా లేడు. వచ్చిన ప్రాబ్లం తను అంటే అన్కాన్షియస్లో ఉన్నాడు. దానివల్ల తనకు అది ఆ స్థితి, ఆ జ్ఞాన స్థితి అప్పుడు కూడా వంచితుడవుతున్నాడు. అయితే ఇప్పుడు జ్ఞాని ఇప్పుడు దాంట్లో భగవద్గీతలో ఏం చెప్పారు? జ్ఞానికి ఏంటంటే మామూలుగా వ్యక్తులకి ఏదైతే పగలో అజ్ఞానికి రాత్రి ఎందుకైంది? రాత్రిలో లేనట్టు ఇవి తనకు గోచరించటం లేదు. ఎందుకంటే శరీరాలు స్థూలంగా చూసినా తనకు శక్తి గోచరిస్తుంది. ఆ మూడో కన్నుతో చూస్తే శక్తి కనపడుతుంది. మనం ఒక కాటన్ ఏదో చూసాము, గార్మెంట్ని అది చూస్తే మనకు ఒకటి కాటన్ షర్ట్ చూసి, ఒకటి ఏదైనా చూస్తే వస్త్రాలు చూస్తే దాంట్లో కాటన్ అన్నట్టు అది గుర్తించినట్టు, ఫర్నిచర్లో వుడ్ చూసినట్టు, మరి ఇప్పుడు శరీరాన్ని చూసాం. శరీరంలో మనకు ఆ శక్తి, శరీరం అంటే మొత్తం టోటల్లీ ఇన్ని సెల్స్ ఉన్నాయి, ఆ శక్తి దర్శించినట్టు. అయితే ఇది మనకు చూడడం. అట్లాగే ఈ నేను అనేది ఉంది. ఈ నేను ఉన్నాను అన్నదెవరు? నేను. తెలుసుకుంది ఎవరు? నేను. అంటే ఈ నేను ఉన్నాను కూడా తెలుసుకున్న ఒక నేను ఉంది. అది ఉన్నది జ్ఞానంతో ఉంది. అయితే అది ఉన్నప్పుడు ఈ నేను ఉన్నాను విడిగా ఉండదు. అయితే ఈ స్థితిలో ఒకటేమో మనం జనరల్గా ఈగో అంటాం. ఈగో అంటే ఏంటి? శక్తిని మరుగున పడి ఎన్ష్యూర్ శక్తి అవుట్, శక్తిని మరుగున పెట్టిన శరీరాలు, పంచభూతాలు, వాటికి అస్తిత్వం పెట్టడం, అదొకటి అవిద్య. అయితే మనోస్థాయిలో ప్రకాశాన్ని ఆధారం చేసుకొని వ్యక్తమైన మనసరంగానే మనకి ఈజియెస్ట్ ఏంటంటే ఒక ఫిల్మ్ రీల్, ఆ ఫిల్మ్ రీల్లో ఒక ప్రతిబింబించిన దృశ్యాలు తెర మీద. అయితే ఏదైతే ఈ దృశ్యాలు ఆ లైట్ ఎన్ష్యూర్ లైట్ అవుట్ అంటే దృశ్యాల్లో ఆ లైట్ను మరుగున పడడం వల్లనే మనకు దృశ్యాలకు ఒక అస్తిత్వం వచ్చింది. అట్లాగే తాను ఉన్నాడు అనుకోవడం కూడా తాను రియల్ ఏదైతే ఆ జ్ఞానం నేనుగా ఉందో ఆ జ్ఞానాన్ని నుంచి విడిపడడం వల్ల ఇది వచ్చింది. ఒకటేమో ఎన్ష్యూర్ గాడ్ అవుట్ అంటే నేనుకు జ్ఞానం విస్మరించడం, ప్రకాశానికి నా జ్ఞాన ప్రకాశం ఒక మరుగున పడడం వల్ల ఈ మనసు వ్యక్తమైనట్టు శక్తి. అట్లాగే ఈ 3 జ్ఞాని అనేవాడు ఇది మామూలుగా వ్యక్తుల్లో జరుగుతుంది. ఈగో 3 స్థాయిల్లో అయింది. జ్ఞానం పోతే నేనున్నాను అనుకోవడం, మరి లైట్ ప్రకాశం పోతే భావాలకు అస్తిత్వం, అండ్ శరీరాలకు శక్తి విస్మరించడం. అయితే ఈ 3 స్థాయిల్లో ఈగో జరుగుతుంది. ఈగో అంటే అదేదో విరవీగడం, మదమాచారాలు కాదు. ఏది ఆధారం చేసుకొని ఒకటి ఉందో ఆ ఆధారాన్ని విస్మరించి ఈ ఆధేయం అది ఒక చలామణి కావడం. సో జనరల్గా ఈగో అంటే మనం వ్యవహారికంగా మదమాచారాలు దాంతో ఉండడం, ఆరోగ్యంగా ఉండడం అది కాదు. ఎన్ష్యూర్ గాడ్ అవుట్. ఇప్పుడు వుడ్కి మనకు అదే చైర్కు గాడ్ వుడ్. అయితే అలాగే ఇప్పుడు ఫిల్మ్ రీల్కి గాడ్ లైట్ అంటే దాన్ని ఆధారం చేసుకొని ఉంది. ఒక వస్త్రాలకు ఒక కాటన్ ఉంది, ఆ కాటన్ వస్త్రాలు. అలాగే సో ఈ విధంగా మనం ఆ శక్తిని చూస్తే శక్తి యొక్క ఫార్మేషన్స్, ఎనర్జీకి మ్యాటర్కి లింక్ ఉంది. ఎనర్జీ దాని ఎక్స్ప్రెషనే మ్యాటరు. ఆకాశం నుంచి వాయువు, అగ్ని వచ్చినట్టు. సో ఇప్పుడు ఎర్త్ కూడా చూస్తే అది ఓన్లీ ఎనర్జీయే. అదన్నీ సర్టెన్ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్కు శక్తి ఆధారం. ఆ శక్తి ఉన్నప్పుడు శక్తికి ఆధారం. అయితే ఆధేయం వెంట ఉన్న ఫార్మేషన్స్ మనకు ఆక్షేపణ లేదు. అయితే ఇప్పుడు జ్ఞానికి ఏంటంటే
ఆధేయం విడిగా కనపడడం ఆక్షేపణ. ఇప్పుడు ఆధేయం ఉండకూడదు ఎక్కడికి, ఎందుకంటే ఎచ్చకించ జగత్సర్వం దుష్యతే శ్రూయతే పివ. అయితే ఆధారానికి అన్యంగా గోచరించే ఆధేయం మనకు ఆక్షేపణ. లైట్ వెంచుకున్న మళ్ళీ మనం ఎన్ష్యూర్ గాడ్ ఇన్ అంటే ఇప్పుడు భావాలకు భాతిని వెంట పెట్టుకున్నట్టు, శక్తి వెంట ఉంచుకున్న శరీరాలు అండ్ జ్ఞానం వెంట ఉంచుకున్న నేను. సో అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సో భగవద్గీతలో అందుకోసమే పరమాత్మ చెప్పాడు ఏంటంటే, నేను లేకుంటే, నేను అంటే తన జ్ఞానం, ఇవి లేవు, నేను ఇవి కాలేదు, ఇవి నేను కాదు, నేను లేకుంటే ఇవి లేదు. నవ్వు చూద్దాం, శక్తి లేకుంటే అటు ఒక ప్లానెట్ లేదు, శరీరం లేదు, శక్తి శరీరం కాలేదు, శక్తి అయితే జ్ఞానం అయితే అయిన ఫార్మేషన్స్ అది శక్తి కాదు, ఎందుకంటే ఇవి నశిస్తే అది నశించదు, అది లేకుంటే ఇవి లేదు. ఇలాగే లైట్ కూడా భావాలకి, లైట్ లేకుంటే ఇది లేదు. సో అట్నుంచి ఇటు యాక్చువల్గా జ్ఞానం, అస్తిత్వం, జ్ఞాన ప్రకాశ శక్తి, దాని యొక్క డౌన్ స్ట్రీమ్లో ప్రతిబింబాలు, బింబం వెంట ఉన్న ప్రతిబింబాలు ఫైన్, అది మనకి, అది జ్ఞాని జాగ్రత్తావస్థలో చేస్తాడు. అజ్ఞాని ఏంటంటే జ్ఞానం లేకపోవడం వల్ల ఆ బింబాన్ని వదిలేసి ఈ ప్రతిబింబాలు మనిషిని అతలాకుతలం చేస్తాయి. సో అది జ్ఞానికి పగలు రాత్రి, ఎందుకంటే రాత్రిలాగా అవి విడిగా మనకు దర్శనం ఉంటాయి, శరీరం ఉంటాయి, కానీ తను దాంట్లో సూత్రే మణిగణ దాంట్లో ఉన్న అది స్థూల రూపాలు చూశారు, శక్తి గుర్తొస్తుంది. సినిమాలో ఆ దృశ్యాలు చూశారు, లైట్ గుర్తొస్తుంది. తానను చూసుకున్నాడు, తాను ఆ జ్ఞానం గుర్తొస్తుంది. సో ఈ ఒకలాంటి ఒక ఆర్ట్, ఒక కళ జ్ఞానికి ఏదైతే మూడవ నేత్రం తెరుచుకోవడం, మూడవ నేత్రం అంటే అది సింబాలిక్గా దీన్ని, ఇదే మనకు శివలింగం కూడా, ఆ ప్రాణవట్టం అంతా ఉంటుంది, దాంట్లో అసంగత్వం ఉంటుంది, అది అనంతంగా ఉంటుంది. అయితే ఆ అనంతంగా ఉంది, అది ఆ ప్రాణవట్టం ఆ స్థాయిల్లో అది వ్యక్తమైంది, అది అనంతంగా ఉంది. వ్యక్తమైంది ఏందో ఒక అంశాన్ని భగవద్గీత పురుష సూక్తంలో అది ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఈ 14 లోకాస్ 3 వరల్డ్స్ ఏదైతే ఉందో ఒక అంశే, ఆ ఒక అంశంలో ఉంటూ ఇంకా అది టోటాలిటీ, అది అవ్యక్తంగా ఇంకా 3/4 ఉంది. అది ఆపాతాళ నవస్థల అంతభవన, అది శివరాత్రి. అయితే దీనికి మన వేదాంతంలో కూడా ఒకలాంటి కొరిలేషన్, జహాతి జహ లక్షణం అని ఉంది. అంటే జహాతి జహ లక్షణం అంటే మనం ఇప్పుడు జ్ఞాని ఏం చేశాడు, ఒకటి సబ్స్ట్రాక్ట్ తీసేయడం, కలపడం. తీసేయడం ఏంటి, శరీరాలు చూశాడు, శరీరాలను తీసేశాడు, శక్తిని పెట్టుకున్నాడు. అట్లాగే పంచభూతాలు, జహాతి జహ లక్షణం, ప్రజాహాతి యథా కామాన్. అయితే చక్కగా అయితే అలాగే లైట్ దృశ్యాలను తీసేశాడు, లైట్ తెచ్చుకున్నాడు. అయితే జ్ఞానం కూడా తాను ఆ లైట్ తనకు ఒకలాంటి తన ఒక వేరే ఒక నేనున్నాను అనే ఒక దాని నుంచి ఆ జ్ఞానం, ఈ నేనున్నాను జ్ఞానం వైపు తిరిగినప్పుడు ఇది తీసేసినప్పుడు అది వస్తుంది. అయితే ఇది జస్ట్ ఇట్ ఇస్ ఓన్లీ అనాలజీ. అదే రాత్రి కూడా చూస్తే ఇది నెగేషన్, ఇవి లేవు, ఆ రాత్రి ఇవి లేవు, తాను జాగ్రత్తగా ఉంటూ ఇవి లేవు. అయితే తాను తెచ్చుకున్నది ఏంటంటే, యాడిషన్ ఏంటంటే అది ఆ అవేర్నెస్, కాన్షియస్ ఎరుక ఏదైతే స్ఫురణ ఉందో అది నైట్లో ఉంది. ఇదా ఒకటి తీయడం, ఒకటి మైనస్ చేయడం, ఇది వేదాంతంలో ఉన్న ఒక ప్రక్రియ. అయితే ఇదే ఒక దృష్టాంతంతో కూడా మన దీంట్లో ఉంది స్క్రిప్చర్లో. సోమదత్తుడు, ఇద్దరు బాల్యమిత్రులు ఉన్నారు, చిన్నప్పుడు చదువుకున్నారు, 5th క్లాస్ వరకు ఏదో. దాని తర్వాత విడిపోయారు. తర్వాత 60 ఏళ్ళకి కలుసుకున్నారు రైల్వే స్టేషన్లో, ఒక హోటల్లో. అయితే ఇద్దరికి కూడా 1 by 1 ఏంటంటే ఆ బాల్యం అప్పటి తన రూపురేఖలు గుర్తొస్తున్నాయి, కానీ ఇప్పుడు వేరేలాగుంది. అయితే ఇప్పుడు ఆ కన్వర్జేషన్ తర్వాత వీళ్ళకు గుర్తొచ్చింది తను సోమదత్తుడే అని.
ఏమైంది ఇప్పుడున్న అతన్ని అప్పుడు పోల్చుకోవాలంటే ఆ బాల్య లక్షణాలు ఒకటి, ఇప్పుడు ఒకటి నెగటివ్ జహాతి లక్షణం అంటే ఓల్డ్ ఏజ్ ఏదైతే ఉందో వికారాలు శరీరంలో అవి తీసేయాలి. అయితే ఆ బాల్యం ఉన్నవి అవి దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మైనస్ ప్లస్ వల్ల ఎస్ అతనే ఈ విధంగా పోల్చుకోగలిగారు. అయితే ఈ ప్రక్రియ వేదాంతపరంగా ఇది ఒక గ్రేట్ మిరాకిల్. అప్పుడే మనకేంటంటే ద్వితీయాద్భవం భయతే, రెండోది ఉండదు. ఆ ఏకత్వం ఎప్పుడైతే మనం స్వప్నం నుంచి మేల్కొన్నప్పుడు స్వప్నంలో అనేకత్వం ఉంది. అంటే స్వప్నం డ్రీమర్, స్వప్నం కన్నవాడు, స్వప్న భావాలు, స్వప్న ప్రపంచం ఉన్నాయి. మేలుకున్నప్పుడు అవి ఏకమని తెలిసిపోయింది. సపోజ్ స్వప్నంలో ఎవరైనా మేలుకుంటే ఎలాగో ఉండదో, స్వప్నం అనేది పగలు లాంటిది అజ్ఞానికి. అయితే స్వప్నంలో మేలుకున్నాడు జ్ఞానం. సో అదే ఇప్పుడు కూడా జాగ్రత్తావస్థలో మనం చూసినా ఈ జహ లక్షణం అనే ఒకటి వండర్ఫుల్గా మన వేదాంతాల్లో దాన్ని పేర్కొన్నారు. అదేంటంటే ఇప్పుడు చూసిన దానికి మనం ఒక సోఫా చూసాం. సోఫాలో లేనిది దాని ఉనికిని తీసేసాం. అక్కడ అది శక్తిని ఉంది. అయితే శక్తిని తెచ్చుకున్నాము. ఆ సోఫాకు విడిగా అస్తిత్వం. క్వశ్చన్ ఏంటంటే దేన్నైనా ఇప్పుడు ప్రతిబింబాలు తీసి నెగెట్ చేయడం కాదు. బింబం ఒక వేరే బింబమే వేరే విధంగా కనబడుతుంది. ఇది అద్వైతంలో ఏకమేవ అద్వయం. సో ప్రబిలాపన అంటే దాన్ని మనం ఏంటంటే అదే ఇప్పుడు సముద్రం అలలను మనం నిరసించేది లేదు. అలలు సముద్రంగా కనబడితే మనకు ఆక్షేపణ. అలల ఒక విభూతి. అట్లాగే సృష్టి అంతా కూడా ఎచ్చకించ దృశ్యతే అంతర్బహిషద సర్వం వ్యాప్య నారాయణ అన్నాం. అంటే నారాయణుడు అంటే ఆయనకు అన్యంగా ఏది లేదు, రెండోది ఉండకూడదు. ఇప్పుడు అలలు వెంట ఉన్న సముద్రం వెంట ఉన్న అలలు మనకెప్పుడు ఆక్షేపణ కాదు. అలలు ఉండకూడదు అంటే ఈ దృశ్య ప్రపంచం కూడా మనం ఆక్షేపించడం ఏంటంటే దాని మూలాన్ని మనం పక్కన పెట్టినట్టు. సో ఆ మూలాన్ని పక్కన పెట్టడమే. మూలం అంటే దేన్ని ఆధారం చేసుకుందో అది గాడ్ అంటే దేనికి ఆధారము. ఇప్పుడు వస్త్రాలకు పాటు ఏదైతే ఆధారం, మరి ఫర్నిచర్స్కు చెక్క వుడ్ ఆధారం, మరి శరీరాలకు పంచభూతాలకు శక్తి ఆధారం. అయితే ఆధారం అంటే అదే ఆధారమే ఆత్మ. అంటే ఏది లేకుంటే ఇది లేదో, ఇది ఉంది అంటే దాని ప్రతిబింబమే. సో ఇది పోతుంది కానీ అది ఉంటుంది. ఇప్పుడు సముద్రం ఉంది, అలలు ఎప్పుడు నశించవు. సో ఈ విధంగా ఇది ఒక శివరాత్రి. అంటే ఏది రాత్రి జ్ఞానికి, ఏది పగలో ఏది పగలు అంటే రాత్రి. ఎందుకంటే ఇవి లేని స్థితిలో ఉన్నాడు జ్ఞానికి పగలు రాత్రి. ఎందుకంటే ఇవన్నీ ఆ జ్ఞానానికి అన్యంగా లేవు. సో ఇది ఒక కొరిలేషన్. తాత్వికంగా దీన్ని సమన్వయం చేసుకోవడం, దీనికి వివేకం తప్ప ఇంకా వేరే ఏం లేదు. సో జాగ్రత్తావస్థను కానీ మనం ఎప్పుడు దేన్ని నిరసించేది లేదు. ఆ మూలతత్వానికి అన్యంగా ఇది ఉంటే మనకి ఇప్పుడు ముప్పు తప్పదు. ఎందుకంటే స్వప్నంలో మనం లైట్ని పట్టుకుంటే మేలుకుంటే ఎలాగో స్వప్నం మనకు ఉండదో, ఇదే మహాత్ములందరూ కూడా, సిద్ధులందరూ కూడా వాళ్ళ జీవితంలో. సో జాగ్రత్తావస్థను కూడా మనం ఏది ఆక్షేపించేది లేదు. కానీ ఆ జాగృతి అంటే ఇప్పుడు రెండు బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం, 2 ఐస్తో చూసినప్పుడు అది ఎంత కూడా మనకు చాలా తేడాగా ఉంది. సో ఒకటి కాదు, అన్ని భేదంగా ఉంది. అప్పుడు మనం ఆ జాగృతి, ఆ జ్ఞానంతో చూసినప్పుడు సమలోష్టాశ్మ కాంచన అన్నారు. ఇప్పుడు ఇది మట్టి బంగారం ఒకటే, పండిత సమదర్శన అన్నారు. సమదర్శి అంటే ఒకటి. ఇప్పుడు అలా చూస్తే ఈ రెండింటిని కోల్డ్ డైమండ్, మట్టి బంగారం చూసాం. అవి చూస్తే ఏంటంటే ట్రేస్ చూస్తే ఓన్లీ ఎనర్జీయే. ఇప్పుడు కోల్డ్ డైమండ్ అది ఓన్లీ బ్యాలెన్స్, ఎలక్ట్రాన్స్ కూడా సేమ్, అదంతా శక్తి. ఓన్లీ ఆటమిక్ స్ట్రక్చర్ వల్ల ఇదైంది. కానీ మూలతత్వం రెండింటి కూడా ఒకటే. సో ఈ సమదృష్టి ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ శక్తిని విస్మరించడం వల్ల మనకు భేదం వచ్చింది.
మట్టి బంగారం చూసాం. భేదం రావడం వల్ల అభేద స్థితి చూసినప్పుడు మనకు దీన్ని హర్షించేది లేదు, దాన్ని ఆక్షేపించేది లేదు. భేద దృష్టి వల్ల మట్టి బంగారం వేరైపోయాయి. వేరు కావడం వల్ల చాయిస్ వచ్చింది. చాయిస్ వల్ల మట్టి ఉంటే కష్టం, బంగారం ఉంటే లాభం. అయితే ఇది సుఖదుఖాలు ఇట్లా కిందికి. అదే మనోస్థాయిలో కూడా అంతే. అదే ఇది అభేద స్థితి మాత్రమే మనకు. అదే రెండు ఉంటే బాధ. అండ్ అందుకోసమే తరతి శోకం ఆత్మవిత్ అని అన్నారు. ఎందుకంటే ఆత్మ అంటే ఆ పరతత్వాన్ని ఏదైతే మనం దర్శించామో మనకి ఇది మనల్ని ఏది కూడా దీన్ని ఆక్షేపణ లేదు, ఒక చిదానందంగా ఉంటుంది. ఇప్పుడు సముద్రం వెంట ఉంది అలలు, దానికి సర్ఫింగ్ ఎవరికైతే తెలిసిందో మామూలు. అయితే ఆ ఆర్ట్ మనకు లేనప్పుడు ఈ తరంగాలు ఇప్పుడు మనకు దృశ్య ప్రపంచం ఏదైనా శరీరం, మనసు, జగత్తు వల్ల మనకు వచ్చిందంటే అదేంటంటే దాన్ని అధిష్టానాన్ని విస్మరించడం వల్ల. అయితే ఇది ఓన్లీ అవేర్నెస్సే తప్ప అక్కడ ఫిజికల్గా తీసుకోకూడదు. శివరాత్రి జ్ఞాని పడుకోవడం ఇవన్నీ కూడా ఒకలాంటి వివేకంతో, జ్ఞాన దృష్టితో చూడాల్సిన విషయం. శివకృప. హరి ఓం.